మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. నా పేరు బల్మూరి వెంకట్. నేను ఎన్ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుని, కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ని. ఈరోజు ఏదైతే అఖిలపక్షకి సంబంధించి ఏదైతే ఈరోజు తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, దాంతోపాటు ఏదైతే వైఎస్ఆర్టీపీ యోజన విభాగం ఇందుజా గారు, అదేవిధంగా వారి యొక్క కోఆర్డినేటర్ సుమన్ గారు నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. మీ యొక్క ఆహ్వానానికి ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలు షర్మిలక్క గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా స్పోక్స్ పర్సన్ దయాకర్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన వివిధ సంఘాల నాయకులకి, వివిధ విద్యార్థి విభాగానికి, యోజన విభాగానికి, అన్ని పార్టీలకి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు మొదట్లో అందరు కూడా ఇది టీఎస్పీఎస్సీ బోర్డు కనుగొన్నది, వాళ్ళే పోయి కంప్లైంట్ ఇచ్చిరని చెప్పి అనేక సందర్భాల్లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ మొట్టమొదటిగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయిన తర్వాత ఏదైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ పేపర్ సంబంధించి మార్కెట్లో పల్లి బడ్డాని నమ్మినట్టు ఒక వ్యక్తి పేపర్ నమ్మే ప్రయత్నం చేస్తే టాస్క్ ఫోర్స్ అధికారులు ఇదేదో దొంగ పేపరు, ప్రజల్ని విద్యార్థులని మోసం చేసే ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో ఒక వ్యక్తిని పట్టుకొని టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రెస్ మీట్ కండక్ట్ చేసిన తర్వాత, అప్పుడు కూడా వాళ్ళకు కూడా తెలియదు ఇది ఒరిజినల్ పేపర్ అని, ప్రెస్ మీట్ కండక్ట్ చేసిన తర్వాత పేపర్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు టీఎస్పీఎస్సీ పరిధిలో ఉన్న కొంతమంది అధికారులు అప్రమత్తమై మన గుర్తు రట్టయింది, బయటికి వచ్చేసింది, మనం జాగ్రత్తగా పడకపోతే మనం అందరం కటకటాలకి పోయే పరిస్థితి ఉంటుందని అప్పుడు టీఎస్పీఎస్సీకి లోకల్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదైన తర్వాత కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదైన తర్వాత ఆ సెక్షన్ల పరిధిలో దానిపైన ఏ కేసు అయితే బేగం బజార్ పిఎస్లో నమోదైందో దానిపైన సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పేపర్ లీక్ పైన కాదు, బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఏవైతే సెక్షన్లతోటి కేసు నమోదైందో దానిపైన సిట్టు దర్యాప్తు సంస్థని దానిపైన వేయడం జరిగింది. దాని తర్వాత అనేక అనుమానాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని పార్టీలు పోయి పోరాటం చేసిన తర్వాత దీంట్లో కొన్ని లొసుకులు ఉన్నాయి, ప్రభుత్వం దీన్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వంలో ఉన్న కొంతమందికి కీలకమైన వ్యక్తులకి దీంట్లో పాత్ర ఉందనే ఉద్దేశంతో శుక్రవారం రోజు, అంటే ఆదివారం పేపర్ లీక్ అయితే శుక్రవారం రోజు మేము హైకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొంతమంది A1 పిటిషనర్గా, నేను A2 పిటిషనర్గా, గ్రూప్ 1 అభ్యర్థిని A3 పిటిషనర్గా AE అభ్యర్థితోటి న్యాయస్థానంలో కేసు నమోదు చేసినాము. కేసు నమోదు చేసిన తర్వాత గద్దరన్న గారికి వేదికపైకి స్వాగతం పలుకుతూ కేసు నమోదైన తర్వాత ఎప్పుడైతే హైకోర్టు సంబంధించి పిల్లు ఫైల్ అయిన తర్వాత అప్పుడు రాష్ట్రానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బయటకు వస్తారు. దొంగతనం ఎవరు చేస్తారంటే గుమ్మడికాయలు దొంగలు అంటే భుజాలు అనుకుంటాను బయటకు వచ్చి సిట్ దర్యాప్తు చేయకముందు, సిట్ ఎవరిని కూడా అప్పటి వరకు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయకముందు, సిట్ ఇంకా ఏ నివేదిక ఇవ్వకుండానే వారు వచ్చి బయటకు వచ్చి చెప్తారు కేవలం A1 A2 ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇద్దరు పేపర్ లీకేజ్ చేసిరని చెప్పి సిట్ని కూడా దర్యాప్తును కూడా దారి మళ్లించి అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ గారు స్పష్టంగా దాన్ని వివరిస్తారు. ఎప్పుడు ఇది హైకోర్టులో కేసు నమోదయ్యి కేసు అయ్యి సోమవారం రోజు కేసు బెంచ్ పైకి వచ్చింది. మరి ఇది మళ్ళీ ఏసీబీకో లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడితే ఆయన ఎక్కడ బయటపడతాడో బయటికి రావాల్సి వస్తుందని చెప్పని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. దాని తర్వాత మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు దీనిపైన మాట్లాడి చాలా స్పష్టంగా ఆధారాలతోటి ఫలానా కొన్ని ఒక మండలంలో అధికంగా కేటీఆర్ సంబంధించిన పిఏ గారు ఉన్న మండలంలో అధికంగా కొంతమంది క్వాలిఫైర్ అని చెప్పి కొన్ని ఆధారాలు బయట పెడతారు. బయట పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉన్న నిరుద్యోగులకి భరోసా కల్పించాల్సిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు భరోసా కల్పించడం పక్కన పెట్టేసి ఏ రకంగా వాళ్ళ పిఏలను కాపాడుకున్నాము, ఏ రకంగా ఉన్న అధికారుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా కాపాడుకున్నామని పదే పదే ఒక తప్పు తర్వాత ఒక తప్పు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే చెప్పి మేము తప్పు చేయలేదు, తప్పు వాళ్ళు చేయకపోతే ఎక్కడ కూడా
కేవలం నేరం చేసింది ఇద్దరే నిందితులు ఇద్దరే అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేకుండే. సరే, న్యాయస్థానం ముందు నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించినప్పుడు అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు, మేము అది ఇండిపెండెంట్ బాడీ, మేము దాన్ని రద్దు చేయడానికి రాదు, మాకు కూడా ఎవరు దర్యాప్తు చేసినా ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. నిజంగా వాళ్ళకి ఇబ్బంది లేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోర్టులో కేసు వేసినప్పుడు మరి సంబంధించిన ప్రభుత్వ అధికారులు వచ్చి మేము తప్పు చేయలేదు, మీరు సిబిఐతో చేసినా సిట్టింగ్ జడ్జితో చేసినా మాకు అభ్యంతరం ఏం లేదని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు కదా. కానీ ఆ రకంగా చెప్పకుండా కేసు వేసిన బల్మూరి వెంకట్ ఎవరైతే పిటిషనర్ అని ఉన్నాడో ఈయన లోకల్ స్టాండ్ కాదు, ఈయనకు అర్హత లేదు అనే ఉద్దేశంతో ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు మనం అందరం కూడా ఆలోచించాలి. దాని తర్వాత దీనిపైన మాట్లాడిన అన్ని పార్టీల నాయకులకి నోటీసులు ఇస్తారు, నష్టపరిహారం తప్పు మాట్లాడిరని చెప్పి చెప్తారు. పార్టీ నాయకులు మాట్లాడిన ఇక్కడ మనం అందరం మాట్లాడినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది నిరుద్యోగుల ఏదైతే వాళ్ళ మనసులో ఉన్న మాట మనం అందరం మాట్లాడింది, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన టీఎస్పీఎస్సీ బోర్డు ఏదైతే ఆ బోర్డు పైన ఈరోజు నమ్మకాన్ని కోల్పోయినరు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఒక దేవాలయం లెక్క భావిస్తాడు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ గారు నైతిక బాధ్యత వహించి మీరు తప్పు చేసినా చేయలేదా విచారణ రేపొద్దు జడ్జిమెంట్ వచ్చే వరకు నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నా, ఎందుకంటే నిరుద్యోగులకి భరోసా కల్పించాలని చెప్పి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మాట్లాడాల్సిన వారు రాజీనామా చేయరు. దీనిపైన భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి గారు భరోసా కల్పించరు. ఎవరు కూడా మాట్లాడకుండా మళ్ళా యథాతథంగా ఎక్కడైతే నిరుద్యోగులు మళ్ళా బయటికి వచ్చి ఇదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఉద్యమ బాట పట్టంగానే మళ్ళా ఇదో తెలంగాణ ఉద్యమం లెక్క ప్రారంభమవుతుందని భయపడి మళ్ళా అదే టీఎస్పీఎస్సీ బోర్డు పరిధిలో అదే చైర్మన్ పరిధిలో మళ్ళా డేట్లు శాంక్షన్ చేస్తారు, మళ్ళీ ఎగ్జామ్లు కండక్ట్ చేయమని చెప్పి చెప్తారు. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్నారో మనం గతంలో ఎక్కడ కూర్చుండే ఏ అధికారి పైన నేర ఆరోపణలు ఎదుర్కొంటే సరైన కన్విక్టా లేకపోతే ఆరోపణ రుజువైనా కాకపోయినా ఎంక్వైరీ నడుస్తున్న రోజులు నైతిక బాధ్యత వహించి అందరు అధికారులను కూడా ఈ సిస్టమ్కి వెళ్ళి పక్కన పెడతారు, ఈ ప్రాసెస్కి వెళ్ళి పక్కన పెడతారు. ఈరోజు మనం అందరం కూడా గమనించాల్సింది ఒకటే, ఈ టీఎస్పీఎస్సీ పేపర్ కేవలం రాజశేఖర్ ప్రవీణ్ అంటే వాళ్ళు కేవలం ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. నిజంగా ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ వచ్చి ఇది గ్రూప్ 1 పేపర్ అని చెప్పి గ్రూప్ 1 చదువుకున్నటువంటి 50 లక్షలకు 30 లక్షలకు ఇది పేపర్ అని చెప్పి ఇస్తే గ్రూప్ 1 చదువుకున్నటువంటి నిజంగా వాళ్ళ దగ్గర పేపర్ అని చెప్పి నమ్మడం కొంటాడా? ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న ఉన్నత అధికారో లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్న ఒక నాయకుడు అంటే ఎవరి పరిధిలో ఈ పేపర్ ఉంటుందో ఎవరి పేపర్ నిజంగా ఇవ్వగలుగుతారు సామర్థ్యం ఉంటుందో వాళ్ళు ఈ పేపర్ చూపిస్తేనే అప్పుడు కొనేటోడు కొంటాడు. ఎవరైతే తప్పు చేస్తున్నారు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయక పేపర్ ఎవరు కొన్నారు, పేపర్ ఎవరెవరు ఎగ్జామ్ రాశారు, ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా దారి మళ్లించే ప్రయత్నం చేస్తారు, తప్పుదోలో తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి మన భాషలో చెప్తా, తాళం చేయి ఎవరి చేతులు ఉందో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయరు, ఎవరైతే లోపల పాస్వర్డ్ చైర్మన్ ఎవరైతుందో ఆయనని ఇన్వెస్టిగేట్ చేయరు. అసలు తాళం ఇవ్వండి లోపల పాస్వర్డ్ లేండి దొంగ లోపల పోయి దొంగతనం ఎట్లా చేస్తాడు? మనం అందరం కూడా గమనించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది నిరుద్యోగులకి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ సొంత లాభాల కోసము వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దాని తర్వాతనే ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ చూసినాము. ఎస్ఎస్సి పేపర్ లీక్ చేసిన వాళ్ళు బీజేపీ పైన, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిరని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పైన. ఇద్దరు కలిసి ఒక 10వ తరగతి విద్యార్థి ఏమి తప్పు చేయని ఎస్ఎస్సీలో ఒక 10వ తరగతి విద్యార్థి ఇదే కమలాపూర్లో ఎగ్జామ్ రాస్తే ఇద్దరు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఏ తప్పు చేయని ఒక హరీష్ అని ఒక యాదవ్ బిడ్డని 5 సంవత్సరాలు డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అక్కడ స్థానికంగా ఉన్న పార్లమెంట్ సభ్యుడు కానీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కానీ పోయి ఆ విద్యార్థికి అండగా నిలబడి మీకు ఎగ్జామ్ రాసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పరు. నైతిక బాధ్యత వహించి ఎవరైతే తల్లి స్థానంలో ఉన్న విద్యాశాఖ మంత్రి తను కూడా అండగా నిలబడి ఆ విద్యార్థిని డిబార్ చేయడం తప్పు అని వాళ్ళు చెప్పరు. నైతిక బాధ్యతగా ఒక విద్యార్థి సంఘంగా మా పైన బాధ్యత ఉందని మేము పోయి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మళ్ళీ కోర్టుకు వెళ్ళి గైడ్ లైన్స్ తీసుకొచ్చి ఈరోజు ఆ విద్యార్థిని ఎగ్జామ్ రాసే విధంగా చర్యలు తీసుకున్నాం. తప్పనిసరిగా ఇటువంటి ఐక్య వేదికలు ఏమి పెట్టినా ఎన్ఎస్ఐ విద్యార్థి విభాగాన్ని పక్షాన అందరము కలిసి
ఈ యొక్క నోటిఫికేషన్లో జరుగుతున్న అవకతవకలు తప్పు చేసిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించే వరకు మనం అందరం ఏకదాటిపైకి వచ్చి పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.